Good morning. My name is Praveen Kumar. Welcome to my vlog. ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే నీకు జబ్బు పడిన కారణం నీ ఆనందమే. యువర్ సిక్నెస్ ఈజ్ బార్న్ ఫ్రమ్ యువర్ ఓన్ ప్లేయర్స్. మీరు కనుక డయాబెటీస్ కానీ బీపీ కానీ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఎనీ క్రానిక్ డిసీజెస్తో మీరు సఫర్ అవుతుంటే ఈ వీడియో మీకు చాలా ఉపయోగకరము. ఎందుకంటే ఎనీవే ఈ టాపిక్లోకి వెళ్ళడానికి ముందుగా ఈ టాపిక్కి నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చిన ఒక అమ్మాయికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఆ అమ్మాయి ఎవరో కాదు, నాకు డాటర్ వర్స్ అవుతుంది. ఆ అమ్మాయి లాస్ట్ నేను చేసిన వీడియోకి నీ కుటుంబ సభ్యులే నీకు శత్రులు అవ్వచ్చు అని ఒక వీడియో చేశాను. దానిలో కామెంట్ ఏమిచ్చిందంటే ఆ అమ్మాయి, నీది బిగ్ మైండ్ కాదు, నాట్ ఈవెన్ స్మాల్ మైండ్, అసలు నీకు బ్రెయిన్ లేదు. ఎనీవే నవ్వుకున్నాను ఆ కామెంట్ చూసిన తర్వాత. ఆ అమ్మాయి ఇంకా డిగ్రీ కూడా ఫినిష్ చేయలేదు. ఎంత కోపం ఉంటే, ఎంత ఫ్రస్ట్రేషను, జలసీ, ఇది చాలా ఆల్ నెగిటివ్ ఎమోషన్స్ అని లేకపోతే కామెంట్ పెట్టదు కదా. ఎనీవే ఈ వీడియోకి మాత్రం సోర్స్ ఆఫ్ ఐడియా తనే ఇచ్చింది. సో ఆ అమ్మాయికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఆ అమ్మాయి కామెంట్కి ఆన్సర్ కూడా నేను ఈ ఎండ్ ఆఫ్ ద వీడియో చెప్తాను. సో వీడియో చివరి వరకు చూడండి. ఇక టాపిక్లోకి వెళ్ళడానికి ముందుగా ఈ టాపిక్లో నేను చెప్పాలనుకున్న ఎసెన్షియల్ పాయింట్ ఏంటంటే, మనం ఏదన్నా ఆలోచించినా కానీ లేదంటే మనం ఏదైనా పని చేసినా, ఏదైనా ఆలోచించినా, పని చేసినా, లేదంటే ఏదన్నా మనం హ్యాబిట్స్, మనకు కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి కదా మనకి, అది కానీ ఏదన్నా కానీ మన థాట్స్ అవ్వచ్చు, మన యాక్షన్స్ అవ్వచ్చు, మన హ్యాబిట్స్ అవ్వచ్చు, అది మనకి ఉపయోగపడుతుందా లేదా, అది నీకు మనం ఏం చేసినా కానీ అది మనకు ఉపయోగపడాలి. ఆల్ అవర్ థాట్స్, ఆల్ అవర్ యాక్షన్స్, ఆల్ అవర్ హ్యాబిట్స్ మనకు ఉపయోగపడాలి. మనతో పాటు ఒక 10 మందికి కూడా ఉపయోగపడితే ఇంకా మంచిది. ఇది the soul of this video. I'll keep repeating this to remind you. సో మన టాపిక్ ఏంటంటే, ఇప్పుడు యువర్ సిక్నెస్ ఈజ్ బార్న్ ఫ్రమ్ యువర్ ఓన్ ప్లెజర్స్ అన్నాను కదా. అంటే మీకు వస్తున్న క్రానిక్ డిసీజెస్ అనే కారణం ఏంటంటే, రూట్ కాజ్ ఏంటంటే యువర్ ప్లెజర్ సీకింగ్ లైఫ్. సో ఒకసారి దాన్ని దాని డెప్త్లోకి వెళదాము. హౌ దిస్ ప్లెజర్ ఈస్ killing, how this pleasure is causing so many chronic diseases, how this pleasure taking away our lives, premature deaths, మన లైఫ్ని కట్ షాట్ ఎలా చేస్తుంది. ప్లెజర్ ఈజ్ వెరీ డెడ్లీ. నా దృష్టిలో ప్లెజర్ ఈజ్ క్రైమ్ ఆల్సో. సో ఈ ప్లెజర్ దానివల్ల మనం అన్ని విధాలుగా ఎలా నష్టపోతున్నాం అన్నది ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మనకి కొన్ని ప్లెజర్, మనకి కొన్ని ఎడిక్షన్స్ అవ్వచ్చు, అలవాట్లు అనండి, ఎడిక్షన్స్ అనండి, పేరు ఏదైతే అని చెప్పండి. ఇప్పుడు మనం స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా ఎడిక్షన్. ఒకసారి చూడండి, ఎడిక్షన్ అంటే మనం అది లేకుండా బతకలేని పరిస్థితికి వచ్చేసాం. దాన్ని ఎడిక్షన్ అంటారు. మనం ఎందుకు చేస్తాం? మన ఆనందం కోసం ఏదో చేస్తాం. ఈ స్మార్ట్ ఫోను, సోషల్ మీడియా ఎడిక్షను అది అన్ని స్థాయిలో అందరూ చిన్నపిల్లల దగ్గర నుంచి మొదలుపెట్టి ఏజ్డ్ పీపుల్ అండ్ మిడిల్ ఏజ్డ్ పీపుల్, యంగ్ అడల్ట్స్, అందరిలో అక్రాస్ ఆల్ ద ఏజ్ గ్రూప్స్ దిస్ బికమ్స్ ఏ ఎడిక్టివ్ లైఫ్ స్టైల్. లిటరల్గా
దే ఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ యూట్యూబ్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, ఫేస్బుక్ అవ్వచ్చు, వాట్ నాట్, ఆల్ సచ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. ఇప్పుడు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చూసేవాళ్ళు, ఇప్పుడు నేను నా ఎసెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఏంటంటే, ఏదైనా పని చేస్తే ఏదైనా మనకు ఒక హ్యాబిట్ ఉంటే అది మనకు ఉపయోగపడాలి. అదే నేను చెప్పింది, మనకు ఉపయోగపడాలి, మన 10 మందికైనా ఉపయోగపడాలి. ఇప్పుడు వన్ బై నేను చెప్పే ఈ మన ఎడిక్షన్స్ వల్ల అది మనకి ఉపయోగమా, లేకపోతే మనకు నష్టమా, మనకి యూస్ఫుల్లా, లేకపోతే మనకి యూజ్లెస్సా, అది మనం లెట్ us go into it. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోను, సోషల్ మీడియా ఎడిక్షన్ తీసుకుంటే వాట్ వీఆర్ గెయినింగ్ ఫ్రమ్ దిస్ చెప్పండి మీరు ఒకసారి. వాట్ వీఆర్ గెయినింగ్ ఎక్సెప్ట్ పాసింగ్ టైం? వాట్ ఫర్ వీఆర్ స్పెండింగ్ టైం? దీనికి చెప్పండి, వాట్ ఈజ్ యూజ్ ఆఫ్ ఇట్? ఇప్పుడు వీఆర్ మేడ్ ఆఫ్ 4 కాంపోనెంట్స్, మీకు తెలుసు కదా. దిస్ బాడీ, మైండ్, ఎమోషన్ అండ్ మొత్తాన్ని నడిపించి ఎనర్జీ. అదే మనం సోల్ అనొచ్చు, ఇంకేదైనా అనొచ్చు. వీఆర్ మేడ్ ఆఫ్ దిస్ 4 కాంపోనెంట్స్. మనం ఏ పని చేసినా, ఏది ఆలోచించినా ఈ 4 కాంపోనెంట్స్కి ఉపయోగపడాలి బేసికల్గా. అది ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఎడిక్షన్ వల్ల, సోషల్ మీడియా ప్లే చేసి దానివల్ల మనకి యాంగ్జైటీ లెవెల్స్ పెరుగుతున్నాయి. ఇది డాక్టర్స్ సైంటిఫిక్ రీసెర్చ్లో చెప్తున్నారు. సోషల్ మీడియా ఎడిక్షన్ అన్నది కాజింగ్ లాట్ ఆఫ్ యాంగ్జైటీ అండ్ ఇట్ ఈస్ కాజింగ్ లాట్ ఆఫ్ డిప్రెషన్. అటెన్షన్ స్పాన్ కంప్లీట్గా తగ్గిపోతుంది. అటెన్షన్ స్పాన్ అన్నది అంటే ఒక టక 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 షార్ట్ షార్ట్స్ రీల్స్. అటెన్షన్ స్పాన్ అనేది లేదు ఇక. అటెన్షన్ స్పాన్ అంటే మన మైండ్కి అటెన్షన్ ఉండాలండి. ఏదైనా పని చేయాలంటే అటెన్షన్ ఉండాలి. నేను ఈ వీడియో చేయాలంటే కంటిన్యూస్గా అటెన్షన్ ఉంటేనే నేను చేయగలను. అటెన్షన్ లేకుండా ఎలా చేయగలను? సో నీ మైండ్ యొక్క పొటెన్షియల్ ఆ స్కిల్ని తగ్గించేస్తుంది. అటెన్షన్ స్పాన్ తగ్గడం అంటే మన స్కిల్ మనమే తగ్గించుకోవడం. జీవితంలో ఏదైనా సక్సెస్ సాధించాలంటే అటెన్షన్ అనేది ఉండాలి. అటెన్షన్ అనేది మనకి అటెన్షన్ స్పాన్ ఆటోమేటిక్ తగ్గిపోతుంది. యూ కాంట్ ఫోకస్ ఆన్ ఎనీథింగ్. డిప్రెషన్, ఇట్ ఈస్ లీడింగ్ టు డిప్రెషన్. సో యాంగ్జైటీ, డిప్రెషను. సో మన 4 కాంపోనెంట్స్ అయిన మైండ్ కమింగ్ డౌన్, మైండ్కి ఉపయోగపడట్లేదు, మైండ్కి నష్టం జరుగుతుంది. మైండ్ లివింగ్ ఇన్ యాంగ్జైటీ. యాంగ్జైటీ ఈజ్ ఎ లో ఫ్రీక్వెన్సీ లైఫ్ స్టైల్. యాంగ్జైటీ, ఫియర్, షేమ్, గిల్ట్ ఇవన్నీ కూడా లో ఫ్రీక్వెన్సీ సెల్ఫ్ డిస్ట్రాయింగ్ లైఫ్ స్టైల్స్. వాట్ ఈజ్ హై ఫ్రీక్వెన్సీ? ఇది బేసికల్గా కరేజ్, లవ్, కంపాషన్, ఇవన్నీ కూడా హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్. మనకి ఈ సోషల్ మీడియా ఎడిక్షన్ వల్ల ఏం జరుగుతుంది? మన మైండ్ లో ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళిపోతుంది కంప్లీట్గా. యాంగ్జైటీ అవన్నీ కూడా, అదే యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ కూడా లో ఫ్రీక్వెన్సీ. ఈ లో ఫ్రీక్వెన్సీకి రావటం మూలన దిస్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ డిసీజెస్. యాంగ్జైటీ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ డిసీజెస్. స్ట్రెస్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ డిసీజెస్. డిప్రెషన్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ డిసీజెస్. సో మనం ఈ అలవాటు చేసుకోవడం వలన ఆర్ వీ నాట్ రెడ్యూసింగ్ అవర్ ఎనర్జీ లెవెల్స్? రెడ్యూసింగ్ ఎనర్జీ లెవెల్స్ అంటే ఏంటండి? ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతుందంటే ఈ మన సోల్ ఈ బాడీని వదిలిపెట్టడానికి ప్రిపేర్ అవుతుందని అర్థం. సో ఈ బాడీలో ఎనర్జీకి ఎక్కువ కాలం ఉండలేదని అర్థం. క్రానిక్ డిసీజెస్ అంటే అంతే. బాడీకి ఏమైనా ఉపయోగపడుతుందా? బాడీలో డిసీజులు ఉంటున్నాయి ఈ రోజున. సో బాడీలో డిసీజులకు కారణం లో ఎనర్జీకి కారణం మైండ్ లో ఫ్రీక్వెన్సీలో పనిచేస్తుంది. సో ఎమోషన్స్ ఏమో చాలా లో ఫ్రీక్వెన్సీ ఎమోషన్స్ అంటే ఏంటి? జెలసీ, హేట్రెడ్, యాంగర్, ఫ్రస్ట్రేషన్, ఇవన్నీ కూడా లో ఫ్రీక్వెన్సీ ఎమోషన్స్. వాట్ ఆర్ ద హై ఫ్రీక్వెన్సీ ఎమోషన్స్? లవ్, కంపాషన్, బ్లిస్ఫుల్నెస్, ఎక్స్టసీ, ఇవన్నీ కూడా హై ఫ్రీక్వెన్సీ ఎమోషన్స్ అన్నమాట. సో సోషల్ మీడియా అండ్ స్మార్ట్ ఫోన్ అన్నది లిటరల్గా దిస్ లైఫ్ స్టైల్ లిటరల్గా మన లైఫ్ స్పాన్ని తగ్గిస్తుంది, డిసీజెస్ కలుగజేస్తుంది. ఇదే కాకుండా దీనివల్ల ఎన్ని నష్టాలు జరుగుతున్నాయంటే ఈ రోజున రిలేషన్స్ లేవు, డీప్ రిలేషన్స్ అనేవి లేవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము మా పిల్లలతో మాట్లాడాలన్నా కానీ
వాళ్ళకి అసలు వినే ఓపిక లేదు. ఏదో చెప్తే తొందరగా చెప్పమని అంటారు, లేకపోతే మెసేజ్ పెట్టు అని అంటారు. అసలు వినే ఓపిక లేదు వాళ్ళు. ది డోంట్ హ్యావ్ ఎనీ అటెన్షన్. బికాస్ నువ్వు ఆ లైఫ్ స్టైల్కి అడాప్ట్ అయిన తర్వాత నీకు అటెన్షన్స్ పెరగదు. తల్లిదండ్రులు చెప్పేది పిల్లలకి వినపడదు, పెద్దవాళ్ళకి అయితేనే చిన్నవాళ్ళు చెప్పేది పెద్దవాళ్ళకి వినపడదు. ఇకపోతే సెకండ్ అదొక ఆల్కహాల్ అన్నది ఒక ఎడిక్షన్. ఇప్పుడు ఆల్కహాల్ ఎడిక్షన్ చూడండి, అది మనకేమైనా ఉపయోగపడుద్దా చెప్పండి? ఆల్కహాల్ మనకేమైనా ఉపయోగపడుద్దా? మన మైండ్కి ఏమైనా ఉపయోగపడుద్దా? మన ఎమోషన్కి ఏమైనా ఉపయోగపడుద్దా? మన ఎనర్జీకి ఏమైనా ఉపయోగపడుద్దా? మన యొక్క బాడీకి ఏమైనా ఉపయోగపడుద్దా? ఒకసారి చూడండి. ఒకసారి ఫస్ట్ మైండ్కి వద్దాం. మైండ్ ఏంటి? మైండ్ ఎవరైతే ఆల్కహాల్ ఉన్నారో ఎక్కడో సమ్వేర్ సబ్కాన్షియస్గా దే ఆర్ సో పెయిన్ఫుల్. ఎక్కడో షేమ్ ఉంది వాళ్ళలో, ఎక్కడో గిల్టీనెస్ ఉంది. అంటే నీ మైండ్ అన్నది ఇంకా రోజు రోజుకు లో ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళిపోతుంది. హై ఫ్రీక్వెన్సీలోకి ఇంకెప్పుడు వెళ్ళుద్దిగా? నెక్స్ట్ ఎమోషను. ఇవన్నీ కూడా ఎనర్జీ. ఇప్పుడు సరే, దీనివల్ల సైంటిఫిక్గా కూడా ఏం చెప్తున్నారు? క్యాన్సర్కి కారణం ఆల్కహాల్ అంటున్నారు. లేదంటే హార్ట్ ప్రాబ్లమ్స్కి కూడా ఈ ఆల్కహాల్ కాదు అంటున్నారు. ఇప్పుడు మనం ఇలాంటి అలవాట్లు పెట్టుకుంటే మనకి లివర్ పాడైపోతుంది, ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అయిపోయి డిసీజ్ రోజు రోజుకి క్రానిక్ అయిపోతుంది. సో ఇది ఆల్కహాల్ అడిక్షన్. నెక్స్ట్ ఈ సిగరెట్ స్మోకింగ్, గుట్కా, పాన్ మసాలా. దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా చెప్పండి? ఎవరికైనా ఉపయోగం ఉందా? నేను మళ్ళీ చెప్తున్నాను కదా ఉపయోగం. మన మైండ్ హై ఫ్రీక్వెన్సీలో పనిచేస్తే మనకు ఉపయోగం ఉన్నట్లు లెక్క. మన ఎమోషన్స్ హై ఫ్రీక్వెన్సీలో పనిచేస్తే ఉపయోగపడుతున్నట్లు లెక్క. మన ఎనర్జీ లాంగ్విటీ పెరుగుతుంది. ఎనర్జీ అంటే లాంగ్విటీ బేసికల్గా. ఎనర్జీ లాంగ్విటీ పెరుగుతుందంటే అది మనకు ఉపయోగపడుతున్నట్లు లెక్క. బాడీ హెల్తీగా ఉందంటే అది మనకు ఉపయోగపడుతున్నట్లు లెక్క. ఇక ఈ సిగరెట్లు, గుట్కా, పాన్ మసాలా ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ కాజ్ ఫర్ ద క్యాన్సర్ అని చెప్తున్నారు. ఓరల్ క్యాన్సర్, సో మెనీ థింగ్స్ అన్నమాట. నెక్స్ట్ షుగర్ అండ్ జంక్ ఫుడ్స్. ఇప్పుడు ఈ షుగర్ అండ్ జంక్ ఫుడ్స్ వల్ల మనకి బాడీకి కానీ హెల్త్ ఉంటుందా? మీరు చెప్పండి. బాడీకి కానీ హెల్త్. మనం అసలు ఒబేసిటీకి మెయిన్ కారణం షుగర్ అండ్ జంక్ ఫుడ్స్. డయాబెటీస్కి కూడా మెయిన్ కారణం ఈ జంక్ ఫుడ్స్. అంటే మన బాడీకి ఫ్యూయల్. యాక్చువల్లీ ఫుడ్ అంటే ఏంటండి? మన బాడీకి ఫ్యూయల్. ఆ ఫ్యూయల్ మనకి ఆ బాడీకి అవసరం లేని ఫ్యూయల్ మనం ఇస్తున్నాము. మన నోటి ఆనందం కోసం నోటి దురదని వస్తుంది. సర్లే, ఎనీవే. సో జంక్ ఫుడ్స్, షుగర్ బేస్డ్ ఫుడ్స్. సో నెక్స్ట్ గేమింగ్ అన్నది చిన్న చిల్డ్రన్స్లో ఇట్ ఈస్ ఎడిక్షన్ స్థాయికి వెళ్ళిపోయింది. ఈవెన్ యంగ్ అడల్ట్స్లో కూడా ఇట్ ఈస్ వెరీ మచ్ ప్రివలెంట్. వాడు 25 years వచ్చినా కానీ వాడు ఇంకా చిన్నపిల్లవాళ్ళని భావిస్తాడు. వాడికి రెస్పాన్సిబిలిటీస్ రావు. వాడికి పబ్జీ కావాలి, ఇది కావాలి. దీనివల్ల ఏంటి ఉపయోగం? వాడు ఒక ప్రైమ్ టైంలో, ఒక లైఫ్లో స్ట్రాంగ్ అవ్వాల్సిన టైంలో, లైఫ్లో సెటిల్ అవ్వాల్సిన టైంలో ఇట్లా లాట్ ఆఫ్ టైం ఈ గేమింగ్స్లో స్పెండ్ చేయడం వలన వాడి మైండ్ ఇంకా చిన్నపిల్లడి స్థాయిలోనే ఉంది. ఎమోషన్స్ చిన్నపిల్లడి స్థాయిలోనే ఉన్నాయి. రియల్ గేమ్ ఆడాలి, లైఫ్ గేమ్ ఆడాలండి. పబ్జీలో ఆ గేమ్లో ఆడటం వల్ల ఏంది? రియల్ గేమ్లో ఫైట్ చేయాలి. నువ్వు రియల్ గేమ్లో ఫైట్ చేయడం చేత కాక ఈ గేమ్ ఇలా ఆడటంలో ఏం ఉపయోగం చెప్పండి? దానివల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఎగ్రెషను, పూర్ అకాడమిక్ రిజల్ట్స్, ఏదైనా వర్క్ చేస్తే పూర్ పెర్ఫార్మెన్సు. సో పూర్ పెర్ఫార్మెన్సు, పూర్ రిజల్ట్స్, ఎగ్రెషను, వైలెంట్ బిహేవియరు, ఇవన్నీ మనం ఇక అంటే ఏ విధంగా చూసినా నీకు ఉపయోగపడలేదు, 10 మందికి ఉపయోగపడలేదు. నీ కెరియర్ నువ్వు డిస్ట్రాయ్ చేసుకుంటున్నావు. నెక్స్ట్ ఇకపోతే ఆన్లైన్ షాపింగ్. ఇది ఒకటి ఎందుకు చెప్తున్నానంటే ఇది కూడా సో మచ్ ప్రివలెంట్. ఇది కూడా ఎడిక్షన్ స్థాయికి వెళ్ళిపోయింది.
ఎడిక్షన్స్ అనే మాట ఎందుకు యూజ్ చేస్తున్నానంటే, ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో టైం అంతా స్పెండ్ చేస్తారు కదండి. సోషల్ మీడియాలో వాళ్ళే ఇంట్రెస్ట్ చేసుకున్నారు, వాళ్ళే స్టైల్ ఫాలో అవుతున్నారు, నేను అదే ఫాలో అవ్వాలి. ఇమిటేషను, కాపీయింగు. అందువల్ల అవసరం ఉన్నా లేకపోయినా పొద్దున్న లేస్తే మా ఇంటికి కాలింగ్ మీద కొడతా ఉంటారు. మనం కనీసం వర్క్ చేసుకున్నాం, గంటకొకటి వస్తాను, ఏదో ఒకటి డిస్టర్బెన్స్ చేస్తూనే ఉంటాం. ఎందుకంటే పార్సల్స్ ఇవ్వడానికి. ఇది ఇంకా విపరీతంగా పెరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఉపయోగం చెప్పండి? మనకి అవన్నీ అవసరమా? ఇప్పుడు దానివల్ల వచ్చే ఆదాయంలో అనవసరం ఖర్చు చేస్తున్నారు తప్పితే ఆదాయం పోతుంది. కంపారిజన్స్ పెరిగిపోతున్నాయి. కంపారిజన్ బై ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెరుగుతుంది. సో ఇట్లా ఈ ప్లెజర్స్ అన్నీ కూడా బేసికల్గా మనం ఉదయం నిత్యం చేసే, ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నా ఉద్దేశం మెయిన్ ఉద్దేశం, ఎసెన్స్ ఆఫ్ దీని వీడియో ఏంటంటే, ఆ ప్లెజర్స్, ఎడిక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే వీడియో కాదు ఇది. మనం చేసే మన ఆలోచనలు కానీ, మనం చేసే పని కానీ, మన అలవాట్లు కానీ మనకు ఉపయోగపడాలి, లేదా 10 మందికి ఉపయోగపడాలి. మనకు ఉపయోగపడకపోతే అంటే దే ఆర్ యూజ్లెస్ ఫర్ అవర్ మన మైండ్కి ఉపయోగం లేదు, మన ఎమోషన్కి ఉపయోగం లేదు, మన ఎనర్జీకి ఉపయోగం లేదు, మన బాడీకి అంతకంటే ఉపయోగం లేదు. సో మనకు ఉపయోగం లేదు, దానివల్ల మన 10 మందికి ఉపయోగం లేదు. సో దానివల్ల ఏం మనం సాధిస్తున్నాం చెప్పండి? సరే, ఇదండి. దిస్ ఇస్ ఐ వాంట్ టు కన్వే దిస్ త్రూ దిస్. సో వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్? అది కదా మనకి ఇంపార్టెంట్. ఐఎమ్ టెల్లింగ్, ప్రాబ్లం పార్ట్ చెప్పాను ఇప్పటిదాకా. వాట్ ఈస్ ద సొల్యూషన్? సొల్యూషన్ ఏముందండి? మినిమైజ్ ప్లెజర్ సీకింగ్ యాక్టివిటీస్, రెడ్యూస్ ప్లెజర్, సింపుల్గా చెప్పాలంటే. ఇంక్రీజ్ జాయ్, ఇది సొల్యూషన్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఎట్ ద కాస్ట్ ఆఫ్ రిపిటేషన్ ఐఎమ్ వన్స్ అగైన్ టెల్లింగ్ యూ, రెడ్యూస్ ప్లెజర్ సీకింగ్ యాక్టివిటీస్, ఇంక్రీజ్ జాయ్ గెయినింగ్ యాక్టివిటీస్. ఇదేనండి సొల్యూషన్. వాట్ ఈస్ ద సొల్యూషన్? దిస్ ఇస్ ద సొల్యూషన్. ఇకపోతే ఇంక్రీజింగ్ జాయ్ అంటే, ఇప్పుడు మనకు ప్లెజర్ కాదు, జాయ్ మనం ఇంక్రీజ్ చేయాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి చెప్పండి? ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ కూడా మళ్ళీ జాయ్కి సంబంధించిన నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం నా ఉద్దేశం కాదు. ఒకటి చెప్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్, నా ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను కంటెంట్ క్రియేటర్ని. నాకు ఒక బ్లాగ్ ఉంది, ఇన్ఫర్టిలిటీకి రిలేటెడ్ బ్లాగ్ ఉంది, యూట్యూబ్ ఛానల్ ఉంది, అండ్ దిస్ ఛానల్ ఒకటి ఉంది, ఇంకొక ఛానల్ కూడా ఉంది. సో నేను ఇప్పుడు ప్రశ్నించుకోవాలి. ఏం ప్రశ్నించుకోవాలి? ఇవన్నీ చేయటం మూలాన నాకేమైనా ఉపయోగం ఉంటుందా, లేకపోతే 10 మందికి ఉపయోగం ఉంటుందా? ఇప్పుడు నేను ప్రశ్నించుకుంటే నాకు మైండ్ ఎన్హాన్సింగ్, ఎట్లా ఎన్హాన్సింగ్ అవుతుంది చెప్పండి? ఇప్పుడు ఈ పని చేయడం వల్ల, సపోజ్ ఈ వీడియో చేస్తున్నానండి, ఈ వీడియో చేయడం వలన నాకు ఏంటంటే గెయిన్ ఏంటంటే, నాకు మైండ్ ఏ విధంగా ఎన్హాన్స్ అవుతుందంటే, ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ ద పీపుల్. వాళ్ళకి దీనివల్ల నష్టం జరుగుతుంది, ఈ నష్టాన్ని మీరు నివారించుకోండి, మీ లైఫ్ స్పాన్ని కట్ షార్ట్ చేసుకోవద్దు, హెల్త్ ఈజ్ ప్రిషియస్. ఆస్తులు పోతే సంపాదించుకోవచ్చు, రిలేషన్స్ బ్రేకప్ అయితే మళ్ళీ తిరిగి రిస్టోర్ చేసుకోవచ్చు, కానీ హెల్త్ పోయిందనుకోండి, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. మీకు సామెత విన్నారు కదా. సో హెల్త్ షుడ్ బి ద టాప్ ప్రయారిటీ. సో నేను ప్రశ్నించుకుంటున్నా, నేను చేసే నా మైండ్ ఎన్హాన్స్ అవుతుంది. ఎస్, ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై ఫెలో బీయింగ్స్, ఐఎమ్ ట్రయింగ్ టు ప్రొటెక్ట్ దైర్ లైఫ్స్. సో ఇట్ ఈస్ అ హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీ. ఎమోషనల్గా కూడా ఇట్ ఈస్ ఏ హై ఫ్రీక్వెన్సీ ఎమోషన్. అంటే ఐఎమ్ స్ప్రెడింగ్ ద లవ్, కంపాషన్. సో ఇది హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్. నెక్స్ట్ ఎనర్జీ పరంగా చూస్తే ఇది ఇలాంటి యాక్టివిటీస్ చేయాలంటే హై ఎనర్జీ ఉంటేనే చేయగలరు. లో ఎనర్జీ ఉంటే ఎలా చేస్తారు చెప్పండి? లో ఎనర్జీ ఉన్నా, స్మాల్ మైండ్ ఉన్నా, దే కాంట్ డూ దట్. సో ఎనర్జీ పరంగా చూస్తే ఇప్పుడు నాకు 60, నాకు ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు. ఇంతవరకు ఐ హ్యావ్ నెవర్ బీన్ టు ద హాస్పిటల్. ఐఎమ్ నాట్ బ్రాగింగ్, దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్ ఐఎమ్ టెల్లింగ్. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను.
మేబీ పర్హాప్స్ మై వే ఆఫ్ థింకింగ్, మై వే ఆఫ్ అంబిషను అదే నన్ను ప్రొటెక్ట్ చేస్తుందేమో, ఐ డోంట్ నో. బట్ ఫ్యాక్చువల్గా చూస్తే ఐఎమ్ క్వైట్ హెల్దీ. ఇప్పుడు కూడా నాకు నడుచుకుంటూ ఎక్కడికైనా వెళ్ళిపోతుంటాను, వస్తుంటాను. సో కాబట్టి ఇది నాకు ఉపయోగపడుతుంది. అంటే నాకు నేను ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే, నేను చేసే పని వలన నా మైండ్ బలపడుతుంది, నా ఎమోషన్ బలపడుతుంది, నా ఎనర్జీ బలపడుతుంది, నా లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ అవుతుంది, నా బాడీ హెల్తీగా ఉంటుంది. సో నేను చేయొచ్చు, ఐ కెన్ కంటిన్యూ దట్. నాతో పాటు నేను చేసే పని 10 మందికి ఉపయోగపడాలి. ఇప్పుడు నేను చేసే పని 10 మంది మీకు ఇప్పుడు ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందో చెప్పండి. ఈ ఒక్క వీడియో ఎంతోమందిని ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. సో ఐ హ్యావ్ ఇమెన్స్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ నా యొక్క ఎక్స్పీరియన్స్, లేకపోతే నీ యొక్క ఇంట్యూషన్, నీవు చెప్పేది 10 మందికి ఉపయోగపడుతుంది కాబట్టి. సో దిస్ ఈజ్ ద థింగ్స్. ఇలాంటి మీరు ఇదే చేయాలనే లేదు. మీరు గూగుల్ చేస్తే మీకంటూ ఇంటెన్షన్ ఉంటే, బిగ్ మైండ్ ఉంటే, మనం చేసే పని మనకు ఉపయోగపడాలి, 10 మందికి ఉపయోగపడాలి అనుకుంటే మీరు చేస్తే మీకు కూడా తెలుస్తుంది. ఇక వీడియో బిగినింగ్లో ఒకటి చెప్పాను కదా, నాకు కూతురు వరుస అయ్యే ఒక అమ్మాయి, నీకు పెద్ద మైండ్ లేదు, స్మాల్ మైండ్ లేదు, అసలు బ్రెయినే లేదు అన్నది కదా. ఆ అమ్మాయికి ఆన్సర్ చెప్తాను. ఇప్పుడు నువ్వు చెప్పమ్మా, మీరు చేసేది ఏంటి అసలు చెప్పండి. టెల్ మీ, చెప్పండి. మీరు చేసేది ఏంటి? మీరు జస్ట్ చదువుకుంటున్నారు, ఫైన్, గుడ్. చదువుకునేటప్పుడు ఇలాంటి పెదనాన్ని పట్టుకుని ఇలా కామెంట్స్ ఇస్తారా? ఓకే. మీరు చేసే యాక్టివిటీస్ ఏంటి? మీరు చేసిన యాక్టివిటీ చెప్తేనేగా మీరు నన్ను ఇట్లా కోపంగా పెట్టింది. ఒకసారి థింక్ చేయండి. మేము ఏం చేస్తున్నాము, అది మాకు ఉపయోగపడుతుందా లేదా? మీకు ఏమైనా ఉపయోగపడుద్దా? ఎందుకు ఉపయోగపడుద్ది? హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, నాకు తెలుసు కదా. మరి నువ్వు హై ఫ్రీక్వెన్సీలోకి వెళ్లకుండా, బిగ్ మైండ్ పెంచుకోకుండా మీకు హెల్త్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది? నేను అవుట్ ఆఫ్ లవ్ మీరు చేంజ్ అవ్వండి. మీరు స్మాల్ మైండ్ నుంచి బిగ్ బ్రెయిన్ అయినైతే మీకు లైఫ్లో చేంజెస్ వస్తాయి, మీకు హెల్త్ ఇంప్రూవ్ అవుతుందని చెప్తే దాన్ని అంత ఈ 50 గంటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఏముంది? ఎనీవే, మీరు ఈ వీడియో చూస్తున్న ఎవరైనా సరే, మీరు నాది స్మాల్ మైండా లేకపోతే ఐఎమ్ బ్రెయిన్లెస్? మీరు కామెంట్ పెట్టండి. ఆ అమ్మాయి పెట్టిన కామెంట్కి మీరు కామెంట్ పెట్టండి. అదండి. సో ఐ సమ్ అప్ వాట్ ఐ టోల్డ్ సో ఫార్. మన థాట్స్, మనం ఆలోచించేవి, మన యాక్షన్స్, మన హ్యాబిట్స్ which are most predominantly pleasure seeking, causing so many chronic diseases. It is cutting short your lifestyle. యంగ్ అడల్ట్స్లోనైతే ఇర్రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతున్నాయి. వాళ్ళు సెల్ఫిష్ అవుతున్నారు. దే ఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ దేర్ పేరెంట్స్. ఇర్రెస్పాన్సిబిలిటీ, లో ఫ్రీక్వెన్సీ. ఇక దే ఆర్ బీయింగ్ అడిక్టెడ్ టు సో మెనీ. నేను చెప్పిన ఇవన్నీ అందరు, దే ఆర్ ఆల్ ఎవ్రీబడి డూయింగ్ దిస్, ఐ నో దట్. సో కాబట్టి ద సొల్యూషన్ నేను చెప్పింది ఏంటంటే, వాటిని మినిమైజ్ చేయండి, తగ్గించండి, ఎక్కడ వీలైతే అక్కడ తగ్గించండి. అలానే ఇంక్రీజ్ జాయ్. ఇంక్రీజ్ జాయ్ అంటే ఏంటండి? ఇంక్రీజ్ జాయ్ అంటే అది నీకు ఉపయోగపడేది, 10 మందికి ఉపయోగపడేది. మీరు అనుకుంటే చేయొచ్చు. చేస్తే హెల్త్, వెల్త్, ఎవ్రీథింగ్, గాడ్ బ్లెస్ యూ. ఎందుకంటే యూనివర్స్ ఎప్పుడు కూడా ద పర్సన్ హూ హెల్ప్ ద పీపుల్, హూ ఎన్రిచ్ ద లైఫ్, బ్లెస్. అంతేగాని ఇట్లా లో మైండ్తో ఉండి, లో ఫ్రీక్వెన్సీతో ఉండి ఇలా చేస్తే డెఫినెట్గా ఈవెన్ లైఫ్ డజంట్ స్పేర్ ఎనీవన్. Life doesn't spare anyone. So with that, I am ending this video. Thank you very much for patiently watching my video till the end. మీకు ఈ వీడియో గురించి ఏదైనా కామెంట్స్ పెడితే పెట్టండి. నెగిటివ్గా కామెంట్స్ పెట్టినా కానీ పర్వాలేదు. నెగిటివ్ కామెంట్స్ పెడితే నాకేం పర్వాలేదు. కానీ
కనకదుర్గమ్మ దేవికి మీ మీద కోపం వస్తుంది, జాగ్రత్త. ఎందుకంటున్నాను అన్నది మీకు అది చెప్పాలంటే మళ్ళీ చాలా టైం పట్టుద్ది. అందువల్ల మీ ఇష్టం. ఓకేనా? ఓకే, ఉంటాను. బాయ్. థ్యాంక్ యూ.